హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చిక్కుడుకాయ ఉల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం చపాతీ దేనితోటైనా సరే దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. తయారీ విధానం ఏంటో చూద్దామా. ముందుగా కడాయి పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ వేసి, ఇక్కడ నేను 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను. చిక్కుడుకాయలని వేసి వేగనివ్వాలి. ఇక్కడ పచ్చి చిక్కుడుకాయలే తీసుకున్నానండి, ఉడకబెట్టినవి కావు. చిక్కుడుకాయలు మగ్గేటప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేగనివ్వాలి. ఉప్పు పసుపు వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి. వేసి బాగా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చిక్కుడుకాయలు ఇలా పూర్తిగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసుకొని వేంపుకోవాలి. ఇందులోనే 5 నుంచి 6 ఎండుమిర్చీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 పెద్ద ఉల్లిపాయలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు దూరగా వేగేంత వరకు మనము వేపుకోవాలి. ఉల్లిపాయలు ఇలాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా ఎండుమిరపకాయలని మిక్సీ వేసుకుందాము. ఎండుమిరపకాయలని మిక్సీ వేసుకున్న తర్వాత మిగిలిన ఉల్లిపాయలన్నిటిని వేసుకొని ఇందులో నేను 5 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. అది మీకు చూపించడం ఇక్కడ మర్చిపోయాను. కాబట్టి మీరు 5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఇందాక చిక్కుడుకాయల్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు మనం దీన్ని వేపుతూ ఉండాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా ఇలా దగ్గర పడ్డాక మనం ఇందాక వేపి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకొక 5 నిమిషాల పాటు దాన్ని మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మన ఉల్లిపాయ చిక్కుడుకాయ కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసి మరో 5 నిమిషాలు స్టవ్ మీదే ఉంచుకుంటే బాగుంటుంది. అంతే అండి, మన చిక్కుడుకాయ ఉల్లికారం రెడీ. దీన్ని మనము రైస్ తోటైనా సరే చపాతీతోటైనా సరే తింటే చాలా కమ్మగా ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేసినట్టయితే కనుక నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్